తాతయ్య నీ పేరేంటి? నా పేరా నరసింహుడు. నరసింహులా? ఇల్లు సొంత ఇల్లేనా? సొంత ఇల్లే. పెళ్ళయిందా మీకు? పెళ్ళి అయింది, పిల్లలు కన్నా అన్నీ అయిపోయినాయి. పిల్లలు ఉన్నారా? ఉన్నారు కానీ కాకపోతే వాళ్ళు నాకు ఓడి ఇట్టేమాడు, ఓడేమో ఓడిని ఎత్తుకొని పోయి దాన్ని ఎత్తుకొని పోయాడు డేడీ గారు. మీ ఆవిడ ఎక్కడ ఉంది? మా ఆవిడ చచ్చిపోయింది. నాలైంది తాత? ఇప్పుడు 20-30 కావచ్చు అనుకుంటా. అవునా? పిల్లలు ముగ్గురు మగపిల్లలేనా? 2 మా పిల్లలు, ఒక ఆడపిల్ల. వాళ్ళు లేరు, వాళ్ళు నా దగ్గర. మీ దగ్గర లేరు? ఆడపిల్లలైనా అంటే అమ్మాయి ఉంది కదా, అమ్మాయి వచ్చి వెళ్తూ ఉంటుందా ఎప్పుడైనా మీ దగ్గరికి? రాకొచ్చు కూడా. రాలే? ఏ ఏ పెళ్ళి అయిందా? అయిపోయింది. మీరే చేశారా పెళ్ళి? మీరే చేశారు? ఎవరు నాకు ఎవరు సాయం చేసే వాళ్ళు లేరు. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా తాత మీ కూతురు దగ్గరికి? పోతా కానీ అని కాకపోతే నాకు నా అల్లుడు ఏమంటే వచ్చినా కూడా ఏమంటే ఇప్పుడు దర్శనం అంటే రేపు పెట్టుకో అంటాడు అంతే. ఒక రోజు ఉండి వెళ్ళిపో అంటారు. నీ కూతురైనా కనీసం ఇక్కడికి రావటం వెళ్ళటం ఏం చేయట్లేదా? ఆమె ఏమన్నా ఇక జాబ్ చేసుకుంటే పుట్టిన దుఃఖం వస్తుంది. అవునులే తాత, మరి పిల్లలు ఉండి కూడా అలా అంటే. కూతురికి పెళ్లి చేసావు, అయినా కానీ తండ్రి ఉన్నాడని గుర్తులేదు. ఇంకో కొడుకు పెద్ద అయ్యేంత వరకు ఉండి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని తండ్రి ఉన్నాడని గుర్తు కూడా లేదు. పిల్లలు లేక కొంతమంది బాధపడతారు, పిల్లలుండి మరి కొంతమంది ఇలా బాధపడుతూ ఉంటారు. కోటా కార్డు మీద రైస్ అవన్నీ వస్తున్నాయా తాత? సరిపోతున్నాయా? పెన్షన్ వస్తుందా తాత? రాదు. పెన్షన్ రావట్లేదు? ఏ రాదమ్మా, నేను చెప్తున్నా. ఆహా, అంటే నీ వయసు ఎంత తాతయ్య? 57 సంవత్సరాలు ఉన్నాయి తాత నీకు. ఇప్పుడు ఇంట్లో బియ్యం ఉన్నాయా తాత? బాధపడదు తాత, నీ కడుపు నిండా బౌల్డ్ అంత బాధ ఉంది. వండుకోవడానికి బియ్యం లేవు కదా ఇప్పుడు. తెప్పిస్తాను, తింటావా మరి? తీసుకురండి తాత. ఇంటి రేషన్ అదంతా ఏమి బియ్యం లేవని నువ్వు బాధపడకు తాత. బట్టలు నువ్వు ఎప్పుడు కొన్నావో ఏమో, బట్టలు తెచ్చిన తీసుకుంటా. ఇంకా ఖర్చు పెట్టుకో తాత. నీకు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఎవరిదైనా మనకు తెలిసిన వాళ్ళు ఉందనుకో. అన్న మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? నాకు వెళ్ళేటప్పుడు మీ అకౌంట్ నెంబర్ నాకు ఇవ్వండి. తాతయ్యకు నేను ప్రతి నెల ఒక 1000 ఇంకా కుదిరితే అంతకన్నా ఎక్కువైనా నేను ఇస్తాను. మీ నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉందా మీకు? మీ నెంబర్ నాకు రాసి ఇవ్వండి. రాసిస్తే నేను డబ్బులు పడిన వెంటనే మీకు ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ చేస్తాను. తాతయ్యకి ఇవ్వండి. తాత నేను డబ్బులు వేసానని చెప్తాను. తాతయ్యకి నేను ప్రతి నెల డబ్బులు, నేను కూతురు లాంటి దాన్ని అనుకో తాత. ఓకేనా తాత? ఇల్లు రానా మరి? వండుకుంటావు కదా బాగానే? చేసుకో.